అడ్డగోలుగా అబార్షన్స్ చేసేసి ప్రాణాలు పోతున్న ఘటనలపై ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ అవుతూ ఒక కేసుని సుమోటోగా తీసుకుంది. అనంతపురం ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఆ ఘటనను సుమోటోగా తీసుకుంది. ఆగస్టు 3న డాక్టర్ నిర్లక్ష్యంతో ఒక గర్భిణి మృతి చెందిన వార్తది నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ పోలీసులకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసి 2 వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువు లోపు నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఒకసారి మనం ఆగస్టు 3వ తారీఖున ఏం జరిగిందో చూద్దాం. బుక్కరాయి సముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన గర్భిణి రాధమ్మ వైద్యం కోసమని శ్రీ కృప ఆసుపత్రికి వెళ్ళింది. శిశువు వృద్ధి సరిగా లేదు అని చెప్పి అబార్షన్ అవసరమని డాక్టర్ వెంకటరమణ నాయక్ సూచించాడు. అయితే గైనకాలజిస్ట్ లేకుండానే ఆయనే స్వయంగా అబార్షన్ చేశాడు. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం జరిగింది, మరణించింది కూడా. ఈ ఘటనతో ఆగ్రహించిన గర్భిణి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు డాక్టర్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికను 2 వారాల లోపు సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనంతపురం పోలీస్ సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసింది.